తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 26న అయోధ్య రామ మందిరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు ఛత్రపతి శివాజీ పీఠం అధ్యక్షుడు బైలూరి యోగేష్ ప్రభు తెలిపారు. ఇక తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షుడు శంకర్జీ స్వామీజీ, పలువురు పీఠాధిపతులు మరియు యూపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల సమక్షంలో 200 మంది భక్త బృందంతో ఈ కార్యక్రమం జరగనుంది. కూకట్పల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం నుంచి తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అయోధ్యకు బయలుదేరనున్నట్టు వెల్లడించారు. రాముడికి రేపు పట్టాభిషేకం కంటే కుంగిపోలేదండి. అరణ్యానికి వెళ్ళాలంటే కుంగిపోలేదండి. అలాంటి అయోధ్య శ్రీ రామ మందిరంలో శ్రీ ఛత్రపతి శివాజీ పీఠం బైలూరి యోగేష్ ప్రభు ఒక సంకల్పం మేము తీసుకున్నాం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి, శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్లో రావాలన్న ఒక సంకల్పంతో అయోధ్య శ్రీ రామ మందిరంలో 26 ఆగస్టు అన్నమాట ఉదయం 7 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం అన్నమాట జరపబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. అలాగే ఏదైతే అస్సాం వరదలో పిల్లలు, పశువులు, పెద్దవాళ్ళన్న తేడా లేకుండా చాలామంది వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. అలాంటి వాళ్ళకందరికీ సద్గతి ప్రాప్తి పొందాలని గుఫ్తార్ ఘాట్లో అయోధ్యలో ఉన్న సరయూ నది తీరంలో అక్కడ తిలోతర్పణ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమాన్ త్రిపాఠి గారు అయోధ్య మేయర్ గారు వస్తున్నారు. అలాగే శ్రీ శంకర్ స్వామీజీ గారు తెలంగాణ సాధుపతి అధ్యక్షుడు, అలాగే శ్రీమాన్ కేసరి మహేందర్ గారు ఛత్రపతి శివాజీ పీఠం ఆల్ ఇండియా అధ్యక్షులు, అలాగే శ్రీమాన్ మణిదీప్ గారు తెలంగాణ ఎండోమెంట్ సెల్ కో కన్వీనర్గా వారు ఉన్నారు. శ్రీమాన్ గోపాల్చారి గారు మన మధ్యలో ఉన్నారు. వీళ్ళందరూ పాల్గొంటున్నారు. శ్రీమాన్ అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, బీజేపీ ఎమ్మెల్సీ, వారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా